నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. నెల్లూరులో 54 డివిజన్లను అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని, ఏ ఇంటికెళ్ళినా ఏ షాపుకెళ్ళినా మేము చేసిన అభివృద్ధిని ప్రజలే మాకు గుర్తు చేస్తుండడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 53వ డివిజన్లోని వెంకటేశ్వరపురం, 13వ డివిజన్ ఎలమవారిదిన్నె ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ డివిజన్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా ఆయనకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. డివిజన్లోని ఇంటింటికి, ప్రతి షాపుకు వెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకి క్షుణ్ణంగా తెలియజేశారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 53వ డివిజన్లో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీది డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఇప్పటికే చాలా ఇళ్ళు తిరగడం జరిగింది. అయితే 53, 54లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు, నిరుపేదలు ఉన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఇక్కడ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది. దాన్ని ప్రజలు చక్కగా గుర్తుపెట్టుకుని వాళ్ళే చెప్తున్నారు, సార్ ఈ రోడ్డు వేసింది మీరే, ఈ డ్రైన్ పెట్టింది మీరే, ఈ వాటర్ లైన్ ఇచ్చింది మీరే అక్కడ కాంగ్రెస్ చెప్తున్నారు. నిజంగా అలా చెప్పినందుకు ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం. ఎందుకంటే జనరల్గా మేము పోయి చెప్పుకోవాలా, రోడ్డు వేసాము, లైన్ కట్టాము, వాటర్ కనెక్షన్ ఇచ్చాము. అలా లేదు ఇప్పుడు పరిస్థితి. అక్కడికి పోగానే వాళ్ళు గుర్తు చేస్తున్నారు వాళ్ళే, కాబట్టి మేము ఎలా మర్చిపోతామని అని చెప్తున్నారు. నిజంగా నా యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఒక విధమైన తెలియని సాటిస్ఫాక్షన్. ఎందుకంటే జనరల్గా నాయకులు 5 సంవత్సరాల తర్వాత వచ్చి దండం పెట్టామా, అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పుకుంటారు. దానికి రివర్స్గా ఉన్నందుకు నిజంగా ఎంతో ఆనందం. ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. రిక్షా కార్మికులు, బేల్దారి వర్క్ చేసుకునేవాళ్ళు, కూలీలు, ఇంట్లో పాస్ పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, పెయింటింగ్, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థిక స్థితిని పెంచాలి. ఆర్థిక స్థితి పెంచాలంటే ఏ విధంగా అయితే అనంతపురం ఒక డ్రాట్ అంటే 23 జిల్లాలు కంబైన్డ్, ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం. అక్కడ పండే పంటలు ఎక్కువగా వేరుశనగ. ఎందుకంటే 3 తడులు ఇస్తే వేరుశనగ పడుతుంది. అలాంటి ప్లేస్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరగాలంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ని ప్రత్యేకంగా అక్కడ తీసుకొచ్చారు. కియా మోటార్స్ని అనంతపురంలో పెట్టిన ఉద్దేశం ఏంటంటే 10,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి, అక్కడ వ్యవసాయం సరిగా పండదు అనే ఉద్దేశం చేశారు. అలా యాక్చువల్గా నేను కూడా ప్రజల స్థితిగతులను అవగాహన చేసుకోవటానికి డోర్ టు డోర్ తిరుగుతున్నాను. ముందుగా సరేపల కెనాలు, జాఫర్ కెనాలు, బెన్నా రివర్లో మేజర్ పార్ట్ తిరిగాను. ఇప్పుడు 54, 53, 51, 13 తిరుగుతున్నాను. అయిన తర్వాత 50, 52 ఇలా ఎక్కడైతే జీవన శైలి, వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ ఇన్కమ్ తక్కువ ఉన్న ఏరియాలో ముందు తిరుగుతున్నా. తర్వాత ప్రతి ఇంటిని తిరుగుతాను. నెల్లూరులో 75,000 ఉన్నాయి. 75,000 ఇల్లు తిరుగుతాను. తిరగటం ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ ఏరియాలో రోడ్లు, వాళ్ళ వీధికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే వాళ్ళ బూత్కి ఏమైనా సమస్యలు ఉన్నాయా, బూత్ ఏరియాలో, లేదా వాళ్ళ డివిజన్ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అన్నీ అవగాహన చేసుకొని ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఏదైనా స్పెషల్ ఫండ్స్ తీసుకురావాలంటే చెప్పాలి. ఫస్ట్ నేను అవగాహన చేసుకోవాలి. అందుకోసం జరుగుతున్నాను. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి మంచి సుపరిపాలన ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరూ
ఏ క్లాస్? ఎయిత్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.